నమస్తే, వెల్కమ్ టు అవర్ స్టూడియో. ఈరోజు మనము ప్రముఖ న్యూట్రిషనిస్ట్ గౌతమ్ కుమార్ గారితో ఉన్నాము. గౌతమ్ గారు, బేసిక్గా మనము చాలా టాపిక్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం ఈ న్యూట్రిషన్కి సంబంధించి. కాకపోతే ఏంటంటే నేను మీకోసం ఇందాక వచ్చి వెయిట్ చేస్తున్న ఆ సందర్భంలో నాకు మీ దగ్గర ఒక పేషెంట్ని చూశాను. మేబీ అతను ఆటిజం పేషెంట్ అనుకుంటా. బేసిక్గా పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆటిజం గురించి మనం అడుగుతూ ఉంటాము. కానీ మీ దగ్గర ఆటిజం పేషెంట్ అంటే న్యూట్రిషనిస్ట్ ఆటిజం పేషెంట్కి ఏం చేస్తారు బేసిక్గా? జనరల్గా ఈ ఆటిజం అంటే బ్రెయిన్ డెవలప్మెంట్, సోషల్ బిహేవియర్, ఇంటరాక్షన్, లేకపోతే న్యూరోమోటర్ మూవ్మెంట్స్ కానీ ఇవన్నీ ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. సో ఈ ఆటిజం అనేది కంపల్సరీగా ప్రీనాటల్ స్కాన్లో ఒక్కొక్కసారి డిటెక్ట్ అవుతుంది, అంటే సెకండ్ ట్రైమిస్టర్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో డిటెక్ట్ అవుతుంది టీఫా స్కాన్లో వీటిలో. సో చాలామందికి ఆ స్కాన్లో కనుక పాజిటివ్ వచ్చింది అంటే కనుక జనరల్గా అబార్ట్ చేసుకోమని చెప్తారు. సో చైల్డ్తో మళ్ళీ డెవలప్మెంటల్ ఇష్యూస్ వస్తాయి, సో ఇష్యూస్ ఉండొచ్చు అని చెప్పి చెప్తారు. అప్పుడు ఇట్స్ ఎ పర్సనల్ కాల్ అనమాట. సో ఈ ఆటిజం వల్ల ఇష్యూస్ ఏంటంటే ఇనిషియల్గా వాళ్ళు పెరిగే కొద్దీ సోషల్ ఇంటరాక్షన్ ఉండదు. సో వాళ్ళు ఒక స్పెషల్ కిడ్లా చూడాల్సి వస్తుంది, స్పెషల్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి వాళ్ళకి, మూమెంట్ ఇంటరాక్షన్స్ అనేవి సరిగ్గా ఉండవు, ఒక్కొక్కసారి అగ్రెసివ్ బిహేవియర్ ఉంటుంది, వాళ్ళ మీల్ ప్యాటర్న్ సరిగ్గా ఉండవు. సో ఇట్స్ లైక్ జనరల్ మన సోషల్ మూమెంట్తో కొంచెం సెపరేట్గా ఉండాల్సి వస్తుంటుంది అనమాట. బట్ నవ్ డేస్ దెర్ ఆర్ మెనీ సొసైటీస్ వేర్ అందరితో మింగిల్ అవుతుంటారు, కొంతమంది ట్రైనింగ్ అనమాట. సో ఆటిజంకి క్యూర్ అయితే ఏం లేదు, కానీ మేనేజ్ అయితే చేస్తారనమాట. బట్ అంటే మేనేజ్ చేయడం వరకు ఓకే, కానీ వాళ్ళ కంటిన్యూస్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్వాతిముత్యం మూవీలో కమల్ హాసన్ టైప్ అంటే అది ఆటిజం అనుకోవచ్చా? ఓకే. సో సినిమాలో పాసిబుల్ అయింది క్యూర్ అవ్వడం, బట్ ఒరిజినల్గా అయితే మేబీ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అనుకుంటు కదా. ఇట్ డిపెండ్స్ అపాన్ పేరెంట్స్. సో పేరెంట్స్ ఎంత పేషెంట్గా ఉంది, వాళ్ళకి వాళ్ళ నీడ్స్ చూసుకోవడం కానీ, వాళ్ళ బిహేవియర్ ప్యాటర్న్స్కి వాళ్ళకి ఒక స్పెషల్ స్కూల్లో అడ్మిట్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం కానీ, ఇవన్నీ దీనిపైన డిపెండ్ అయి ఉంటుంది. సో వాళ్ళలో కూడా హిడెన్ టాలెంట్స్ చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చిన కిడ్కి అతను హీఈస్ ఎ గుడ్ స్విమ్మర్. సో అట్లా ఒక డిఫరెంట్ వేలో డిఫరెంట్ టాలెంట్స్ ఉంటాయి. కొంతమంది మృదంగం బాగా వాయిస్తారు, కొంతమంది తబలా బాగా వాయిస్తారు, కొంతమంది హార్మోనియం బాగా వాయిస్తారు, కొంతమంది మ్యూజిక్ బాగా పాడతారు, ఇట్లా డిఫరెంట్ సెక్టర్స్లో డిఫరెంట్ టాలెంట్స్ ఉంటాయి వాళ్ళకి. బట్ కొంచెం ఐడెంటిఫై చేయడం కష్టం కదా. సో అది దట్స్ వాట్. సో అది ఎర్లీ స్టేజెస్లో ఎవరైతే ట్రైనింగ్ ఇస్తారో, ఎవరైతే వాళ్ళకి ఈ ప్రాక్టీస్ చేపిస్తారో, బిహేవియరల్ థెరపీ ప్రాక్టీస్, వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. లేదంటే సడన్గా జెన్యున్గా వాళ్ళకి ఇంట్రెస్ట్ పుట్టి నాకు ఇది కావాలని అడగడం, ఒక్కొక్కసారి మాటల్లో నాకు ఇది కావాలి రిపీట్ చేస్తుంటారు అనమాట, చెప్పింది రిపీట్ చేస్తుంటారు. సో స్పీచ్ థెరపీ కూడా ఉంటుంది వాళ్ళకి. స్పీచ్ థెరపీ, బిహేవియరల్ థెరపీ, సోషల్ ఇంటరాక్షన్ ఎలా ఉండాలి, ఇవన్నీ చాలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అనేది ఇప్పుడు జనరల్ మన హ్యూమన్ బీయింగ్ లైఫ్లో ఏవైతే ఉంటాయో అవి ఒక్కొక్క చాప్టర్ కింద వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చుకుంటూ వెళ్ళాల్సి వస్తుంటుంది. యాజ్ ఏ న్యూట్రిషనిస్ట్గా మీకు తెలుసు, బేసిక్గా ఏ పర్సన్కైనా ఎనీ ఇష్యూ ఉన్నప్పుడు న్యూట్రిషన్ చాయిస్ అనేది చాలా ఇంపార్టెంట్. న్యూట్రిషన్తో చాలా హెల్త్ ఇష్యూస్ క్యూరబుల్ ఉంటాయి. సో ఎస్పెషల్లీ ఇలాంటి ఆటిజం పేషెంట్స్కి ఎలాంటి థింగ్స్ మనం అంటే లైక్ ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి, ఎలాంటి న్యూట్రిషన్ సప్లిమెంట్స్ ఇవ్వాలి? జనరల్గా ఆటిజం ఉన్న వాళ్ళకి అగ్రెసివ్ బిహేవియర్ అవడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి ఫుడ్ ద్వారా. ఓకే. ఎస్పెషల్లీ హై షుగరీ ఫుడ్స్ ఇవ్వడం కానీ, హై ప్రాసెస్ ఫుడ్స్, హై ఫ్యాటీ ఫుడ్స్, అండ్ అలాగే కారం స్పైసీ ఫుడ్స్, ఇవన్నీ ఇస్తే అగ్రెసివ్ అయిపోతాయి వాళ్ళ బిహేవియర్. అగ్రెసివ్ అయిపోతారు. అంటే వాళ్ళు హార్మ్ చేసుకోవడం కానీ, లేకపోతే ఎదుటి వాళ్ళని హార్మ్ చేయడం కానీ అంతవరకు కూడా వెళ్ళిపోతారు. బికాస్ దే డోంట్ నో వాట్ దే ఆర్ డూయింగ్. ఎందుకంటే న్యూరో డెవలప్మెంట్ సరిగ్గా ఉండదు, అరుస్తారు, కరుచుకుంటారు, లేకపోతే చేయి దేనికన్నా కొట్టేసుకుంటారు, తల బాధేసుకుంటారు, లేకపోతే ఎదుటి మనిషి మీద ఏదో ఇసిరేస్తారు. ఇలాంటి అగ్రెసివ్ బిహేవియర్ ఉంటున్నారు. మరి అదేంటి సార్, బేసిక్గా మీరు చెప్పిన వాటిల్లో అన్ని రకాల ఫుడ్స్ ఉన్నాయి. స్వీట్స్ అన్నారు, కార్బ్స్ అన్నారు, స్పైసెస్ అన్నారు, లైక్ జంక్ అన్నారు, ఎవ్రీథింగ్ విల్ బి కవర్డ్ కదా. ఇంకా పాపం వాళ్ళు ఏం తింటారు అలాంటప్పుడు? ఎక్సెస్ స్వీట్స్ ఇవ్వద్దు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్పూన్ ఆఫ్ షుగర్ ఇచ్చామనుకోండి, ఓకే, 3 స్పూన్స్ ఆఫ్ షుగర్స్ ఇవ్వద్దు. ఎందుకంటే 3rd స్పూన్ ఆఫ్ షుగర్కి ఎక్కువ బిహేవియర్ అవుతుంది. జనరల్గా కూడా మీరు నార్మల్ కిడ్స్ని చూస్తే వాళ్ళు ఎక్కువ ఈ చాక్లెట్స్ అవి తిన్నప్పుడు స్వీట్ రష్ అంటారు అనమాట. ఆ స్వీట్ రష్ వచ్చినప్పుడు వాళ్ళు కూడా చాలా అగ్రెసివ్ బిహేవియర్ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే కానీ చిన్న పిల్లలు చాక్లెట్స్ తిన్న వెంటనే వాళ్ళు హైపర్ యాక్టివ్ అయిపోతారు. సో లేకపోతే ఏదైనా స్వీట్ తిన వెంటనే హైపర్ యాక్టివ్ అయిపోతారు. సో దిస్ కాల్ స్వీట్ రష్ అంటాం అనమాట. ఆ స్వీట్ రష్ వచ్చినప్పుడు వాళ్ళు అలా అగ్రెసివ్ బిహేవియర్ ఉంటుంది. సో ఆటిజంలో ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉంటుంది అనమాట, స్పెక్ట్రమ్ ఇంకా ఎక్కువ ఉంటుంది అనమాట. అండ్ అలాగే స్పైసీ ఫుడ్స్ తిన్నప్పుడు కారం భరించలేరు వాళ్ళు, లేకపోతే బాగా హాట్ స్పైసీనెస్ భరించలేరు. సో దే బికమ్ మోర్ అగ్రెసివ్. సార్ ఇలాంటి వాళ్ళకి మ్యారేజ్ అనేది పాసిబుల్లా? ఇట్ డిపెండ్స్ అపాన్ ద సొసైటీ, ఇట్ డిపెండ్స్ అపాన్ యాక్సెప్టెన్స్. సో చాలా చేసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, ఆటిజం ఉండి చేసుకునే వాళ్ళు ఉన్నారు. వెరీ రేర్ కేసెస్, బట్ ఐ కెన్ సే యాజ్ ఐ సెడ్, లైక్
ఎదుటి మనిషి యాక్సెప్టెన్స్ బట్టి ఇప్పుడు సపోజ్ ఒక ఫీమేల్కి ఒక చిన్న కిడ్ ఒక మేల్ కిడ్ ఉందనుకోండి, ఫీమేల్ పర్సన్ యాక్సెప్ట్ చేయాలి. సో దే కెన్ హ్యావ్ అ నార్మల్ లైఫ్ అంటే వీ కాంట్ సే. సో దే కెన్ హ్యావ్ కిడ్స్ అంటే వీ కాంట్ సే. సో దీస్ ఆర్ ఆల్ సోషల్ ఎలిమెంట్స్ దట్ నీడ్స్ టు బి చెక్డ్ అప్ ఆన్. సో ఇట్ డిపెండ్స్ అపాన్ పర్సన్స్ యాక్సెప్టెన్స్. ఎవరైతే అదర్ స్పౌస్ ఉంటారో వాళ్ళ యాక్సెప్టెన్స్ ఉంటుంది, అదర్ జెండర్ యాక్సెప్టెన్స్ బట్టి ఉంటుంది. అండ్ పెళ్లి చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు. బట్ పాయింట్ ఈస్ జనరల్గా హ్యూమన్స్ పెళ్లి చేసుకుని వాళ్ళ నార్మల్ లైఫ్ లీడ్ చేస్తారంటే అది ఉండకపోవచ్చు. ఇప్పుడు మ్యారేజ్, పిల్లలు, హ్యాపీగా ఒక ఫ్యామిలీ లీడ్ చేయడం అనేది ఇక్కడ మనం ఇమాజిన్ చేయలేము. ఓకే, బట్ దే కెన్ హ్యాపీలీ they can if other gender is accepting, they can get married. Okay, yeah. Okay, fine. But point is they should have patience. వాళ్ళకి కంప్లీట్గా వాళ్ళ లైఫ్ అంతా డెడికేట్ చేయాల్సి వస్తుంది. సో అట్లా ఎవరన్నా మహానుభావురాలు ఉన్నారంటే కనుక డెఫినెట్గా వాళ్ళ చేతులు పెడతామని పెట్టచ్చు నిజంగా. బికాస్ ఆటిజం కిడ్స్కి 24/7 డెడికేట్ చేయాలి టైం. ఓకే, ఒక ఒక గంట వాళ్ళని ఒక చోట వదిలి వెళ్ళడానికి లేదు. ఇట్స్ లైక్ కంప్లీట్లీ టేకింగ్ కేర్ ఆఫ్ అ స్మాల్ బోర్న్ కిడ్. జీవితాంతరం ఒక స్మాల్ బోర్న్ కిడ్ ఉంటే జీవితాంతరం ఎలా అయితే మనం చూసుకుంటామో అలానే ఈ ఆటిజం కిడ్స్ని కూడా మనం చూసుకోవాలి. ఓకే, సో దానికి అందుకే ఇప్పుడు ఏంటంటే సొసైటీస్ ఉన్నాయి, కమ్యూనిటీస్ ఉన్నాయి. సో వాళ్ళని కొంచెంసేపు అక్కడ వదిలిపెడతారు. సో దట్ సోషల్ డెవలప్మెంట్, బిహేవియర్ డెవలప్మెంట్ ఇవి కూడా కావాలి కదా. నలుగురిలో మసులుకోవాలి, వాళ్ళకి రావాల్సిన బిహేవియర్ పాటించాలి, వాళ్ళంతా వాళ్ళు ఫుడ్ తినేటట్టు ఉండాలి. సో పాయింట్ ఈస్ సెల్ఫ్ సస్టెనెన్స్ ఎక్కువ ఉండాలి. కాబట్టి అంటే ఆటిజంలో కొన్ని స్పెక్ట్రమ్ ఆఫ్ ఇష్యూస్ ఉంటాయన్నమాట. వాళ్ళు ఏ గ్రేడ్లో ఉన్నారు, ఓకే మేనేజబుల్ గ్రేడా, నాన్ మేనేజబుల్ గ్రేడా, వాళ్ళు కంపల్సరీగా ఉండాలా. బట్ 1% అయితే కంప్లీట్ డెడికేట్ చేయాలి వాళ్ళ లైఫ్లో. దే ఆర్ నాట్ అంటే వాళ్ళు హార్మ్ఫుల్ కాదు, వాళ్ళు బయట హ్యాపీగా తిరగవచ్చు, హార్మ్ఫుల్ కాదు. దే ఆర్ లైక్ కిడ్స్ అంతే. కిడ్స్ దిస్ పాయింట్ ఈస్ దే ఏజ్ పెరుగుతూనే ఉంటుంది కానీ బట్ దే ఆర్ వెరీ యంగ్ ఎట్ హార్ట్. యా, సో అలా అనమాట. థ్యాంక్ యూ గౌతమ్ గారు.